Hi everyone, welcome to iTunes Academy. This is Shiva. I'm super excited to announce that a new batch and a Terraform exclusive Terraform batch is getting started on April 28th. ఈ వీడియోలో నేను డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి సో దట్ యుల్ బి గెటింగ్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ యాజ్ ఐ మెన్షన్ దిస్ విల్ బి అన్ ఎక్స్క్లూజివ్ టెరాఫామ్ బ్యాచ్ అండి. అంటే మనం ఎండ్ టు ఎండ్ టెరాఫామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ లెట్ మీ షో ద ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఆల్. అండ్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద కాంటెంట్ అండ్ ఈ ఫస్ట్ డే మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. April 28th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. లెట్ మీ కమ్ బ్యాక్ టు వన్ నోట్. మనకి April 28th నుంచి మార్నింగ్ 6 AM కండి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. 6 to 7 AM ఉంటుంది. డ్యూరేషన్ బి అరౌండ్ 30 days. ఓకే. యాజ్ ఐ మెన్షన్ దిస్ విల్ బి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ టెరాఫామ్ డీప్ డైవ్ బ్యాచ్. నేను కాంటెంట్కి వెళ్ళినప్పుడు దానికోసం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ జాయిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్స్ అయినా అవసరం అంటే లేదు. డైరెక్ట్గా మీరు ఆన్ ద ఫస్ట్ డే ఈజ్ ఓపెన్ టు ఆల్, ఎనీ వన్ కెన్ కమ్ టు ద ప్రోగ్రామ్ అండ్ హ్యావ్ ద డీటెయిల్స్ కంప్లీట్లీ. అండ్ మీరు డైరెక్ట్గా ఈ లింక్ ఉపయోగించుకొని April 28th 6 AM జాయిన్ అయిపోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ 9381062032. అండ్ ఎనీహో ఈ డీటెయిల్స్ ఈ కాంటెంట్ అంతా కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్ ప్లేస్ చేస్తానండి. అండ్ కమింగ్ టు ద కాంటెంట్, దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. యాజ్ వి ఆల్ న్యూ, టెరాఫామ్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోయిందండి ఇప్పుడు. ఓకే. గో టు ఎనీ ఇంటర్వ్యూ, ఇఫ్ యూ గోయింగ్ ఫర్ గూగుల్, అమెజాన్, ఇజ్యూర్ అండ్ ఆల్, మీరు క్లౌడ్ ఇంజనీర్ అని చెప్తున్నారంటే మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్సోల్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంకొకటి సిఎల్ఐలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంకోటి టెరాఫామ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే. ఓకే. సో థింగ్ ఏంటి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కన్సోల్ నేర్చుకుంటారు. మిస్టేక్ అని కాదు, ఫస్ట్ దట్స్ ఎంట్రీ పాయింట్ బేసికల్లీ. కాకపోతే వెన్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఫర్ 3 years, 4 years, 5 years ఆర్ 2 years, ఎలా చేస్తారు? రోజు రోజు కన్సోల్ వెళ్ళి చేయరు కదా, ఖచ్చితంగా టెరాఫామ్ ఉండాల్సిందే ఆటోమేషన్ చేయడానికి. సో టెరాఫామ్ అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ టూల్. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు వన్ థింగ్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఇస్ దిస్ షుడ్ నాట్ బి ఏ ప్రోగ్రామ్ వేర్ విల్ బి టచింగ్ ఓన్లీ బేసిక్స్. ఓకే, అలా కాదు, ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ కవర్ చేసుకోవాలి మనం. అంటే ఎండ్ టు ఎండ్ కవర్ చేయాలి అంటే గూగుల్ పక్కన పెట్టండి, టెరాఫామ్ లో సర్టిఫికేషన్ ట్రాక్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఎందుకంటే వెన్ ఎవర్ యూ లెర్న్ సంథింగ్ యూ షుడ్ బి లెర్నింగ్ టు ద డీపెస్ట్ ఆఫ్ దాట్. సో మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అలాగే డిజైన్ చేసాయి ఇప్పటి వరకు. మీరు గూగుల్ తీసుకున్న మన డెవాప్స్, డాకర్, కుబర్నెట్స్, ఓపెన్ ఏ తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా టైం పడుతుంది, బట్ చాలా ఎక్స్క్లూజివ్ గా మనం డీప్ డైవ్ చేస్తాం. ద సిమిలర్ వే ఈ టెరాఫామ్ కోర్స్ కూడా ఐ విల్ బి షోయింగ్ ద కాంటెంట్ యాజ్ వెల్. బట్ టెరాఫామ్ ఆప్షనల్ మ్యాండేట్ చాలా మంది అడుగుతారు. టెరాఫామ్ ఆప్షనల్ కానే కాదు ఎప్పుడు కూడా, ఇట్స్ అ మ్యాండేటరీ టూల్. ఇట్స్ అ మ్యాండేటరీ టూల్. ఓకే. అండ్ బ్యూటీ ఏంటంటే టెరాఫామ్ అంతా కూడా గూగుల్ క్లౌడ్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాం ఈ ప్రోగ్రామ్ లో. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ద టెరాఫామ్ కోడ్ కంప్లీట్లీ విల్ బి బిల్ట్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అది ఇంకా బ్యూటీ అన్నమాట. ఎందుకంటే జీసీపీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ క్లౌడ్ నౌ. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ టెరాఫామ్ మీద ఉంటాయి, నో డౌట్ ఇన్ ఇట్. ఓకేనా? సో కమింగ్ టు ద కాంటెంట్ పార్ట్. ఓకే. సో యాజ్ అ మెన్షన్ యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ గూగుల్ క్లౌడ్ అండి. ఎందుకంటే ఇందులో మనం గూగుల్ క్లౌడ్ టీచ్ చేయం, గూగుల్ క్లౌడ్ సెపరేట్ ఉంటుంది. బట్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టెరాఫామే, ఎండ్ టు ఎండ్ టెరాఫామ్, డే వన్ నుంచి లాస్ట్ డే ఆఫ్ ది క్లాస్ వరకు టెరాఫామ్ టెరాఫామ్ టెరాఫామ్. ఓకే. బట్ క్లౌడ్ పిక్ చేసుకోవాలి కాబట్టి నేను గూగుల్ క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, రైట్? అండ్ వీల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్. టెరాఫామ్ ఎందుకు, వాళ్ళు టెరాఫామ్ వాడకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, టెరాఫామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, విల్ బి గోయింగ్ టు ఐఏసీ అంటే ఏంటి, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోర్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ ఫాలోడ్ దాట్ విల్ బి సీయింగ్ సంథింగ్ లైక్ ఈ సెటప్ ఎలాగా, ఈ ఐడీస్ అంటే సెటప్ ఎలా చేస్తారు, క్లౌడ్ ఎస్టీగా ఎలా సెటప్ చేసుకుంటారు, టెరాఫ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఏంటి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ చూస్తాం మాడ్యూల్లో. ఇందులో మీరు వర్క్ ఫ్లోస్, మీ అప్లై, ప్లాన్, డిస్ట్రాయ్ కమాండ్, ఇనిట్, ఏమైతే మన వర్క్ ఫ్లో కమాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా విల్ బి డీప్ డైవింగ్ ఇన్ టు ఆల్ దీస్ ఏరియాస్. నెక్స్ట్ విల్ లుకింగ్ టు వాట్ ఈస్ ఎ ప్రొవైడర్. ప్రొవైడర్ ఎవరు, రిజిస్ట్రీస్ ఏం చేస్తాయి, అది ప్రొవైడర్ కి మనకి కనెక్టివిటీ ఏంటి, అథెంటికేషన్ ఎలా జరుగుతుంది, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్, మల్టీ క్లౌడ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకేనా? ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అని కూడా మనం మాడ్యూల్ 4 లో చూస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటి, ప్రతిదానికి సెట్టింగ్స్ బ్లాక్స్ ఉన్నాయి టెరాఫామ్ లో. ఓకేనా? అందులో చాలా మెన్షన్ చేయొచ్చు మీరు. ఓకేనా? మీ ప్రొవైడర్ ఎవరు, లేకపోతే రీజన్స్ ఏంటి, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గో ఫర్ బ్యాక్ అండ్ సొల్యూషన్స్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ విల్ బి లుకింగ్ ఇన్ టు దీస్ ఏరియాస్. అండ్ వాట్ ఎవర్ యూ సీ హియర్ విల్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ హ్యాండ్స్ ఆన్ ఉంది. ఎందుకంటే టెరాఫామ్ థియరీ చెప్పడానికి ఏముండదండి, మన మ్యాక్సిమం ఒక 10-20% ఉంటుందేమో ఇనిషియల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాబట్టి. బట్ ఎవ్రీథింగ్ వీ డూ విల్ బీ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఓన్లీ. ఓకే. ఆల్రెడీ మీకు చాలాసార్లు తెలిసే ఉంటుంది, మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా మన వీడియోస్ ఫాలో అయితే మీకు ఐడియా ఉంటుంది. అండ్ రిసోర్స్ అంటే ఏంటి, అసలు రిసోర్స్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఉంది టెరాఫామ్ రిసోర్స్ బ్లాక్, చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అందులో బిహేవియర్స్ ఎలా ఉంటాయి, టెరాఫామ్ లో డేటా సోర్సెస్ అంటే ఏంటి, వాటిని రియల్ టైం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం పెద్ద కష్టం కదండి.
ఓకేనా. కాకపోతే వెన్ వీ గో టు ఇంటర్వ్యూ సేయింగ్ దట్ ఐ హావ్ బిన్ వర్కింగ్ ఆన్ టెరాఫార్మ్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్? అంటే మీ డే టు డే ఆపరేషన్స్ ఏం చేస్తారు? టెరాఫామ్ అసలు కొత్త ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఒక మల్టిపుల్ టీమ్స్ హ్యాండిల్ చేయండి ఎలా చేస్తారు? మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ టీమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? వాటి ఇష్యూస్ ఎక్కడ ఫేస్ చేస్తారు? ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి మనం. ఓకేనా. సో అందుకే ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం టైం పడుతుంది. డేటా సోర్స్ అంటే ఏంటి, మెటా ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ మెటా ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రతిది ఒక ఎగ్జాంపుల్. అంతా గూగుల్ క్లౌడ్ మీదే. అందుకే మీకు ఫస్ట్ చెప్పాను కదా గూగుల్ క్లౌడ్ వచ్చి ఉండాలని. ఎందుకంటే లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్చువల్లీ ఎంజాయ్ ద ఫ్లేవర్ ఆఫ్ టెరాఫామ్ అండి. ఓకేనా. మీరు జస్ట్ విఎం క్రీచ్ అలా కాదు, టెరాఫామ్ నేర్చుకోవాలంటే ఏదో క్లౌడ్ వచ్చి ఉండాలి మంచిగా. అది అమెజాన్ అయినా, ఇజ్యూర్ అయినా, గూగుల్ అయినా కూడా. బట్ ఇదంతా నా ట్రాక్ అంతా టెరాఫామ్ విత్ జీసీపీ కాబట్టి, విచ్ ఇస్ మోస్ట్ డిమాండెడ్ కరెంట్లీ. అందుకే టెరాఫామ్ కి ముందు జీసీపీ వచ్చి ఉండాలని చెప్తున్నాను. దట్స్ అ ప్రీరిక్విజిట్. ఓకే. నెక్స్ట్ డేటా సోర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ మెటా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇన్పుట్ వేరియబుల్స్ ఎన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి వేసి చాలా బేస్ లో పాస్ చేయొచ్చండి. ఓకేనా. అండ్ ఈ కాంటెంట్ అంతా కూడా మీకు సర్టిఫికేషన్ ట్రాక్ లో కవర్ అయిపోతుంది. ఎందుకంటే సర్టిఫికేషన్ వెళ్తున్నారు అనుకుంటే రాహుల్ అసోసియేట్ సర్టిఫికేషన్, మీకు ఈ ప్యాటర్న్స్ అనేవి కూడా అక్కడ ఉంటాయి మీకు. టెరాఫామ్ అవుట్పుట్ వాల్యూస్ అంటే ఏంటి, లోకల్ వాల్యూస్ ఏంటి, స్టేట్ ఏంటి, స్టేట్లో ఎలాంటి స్టేట్ పెట్టుకోవచ్చు, మనం రిమోట్ ఎలా మెన్షన్ చేస్తాం, లోకల్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, వర్క్ స్పేస్ ఏంటి, ప్రొవిజనర్స్ ఎవరు, ఇవన్నీ చూసుకొని ఫంక్షన్స్ కూడా వస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రీయూజబిలిటీ కోసం మాడ్యూల్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అండ్ లాస్ట్ యూ బి లుకింగ్ టు కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టులు చాలా చూద్దాం, ఎందుకంటే ఇవన్నీ నేర్చుకుంటారు. బట్ అవన్నీ ఒక పెద్ద ప్రాజెక్టులు చేశారనుకోండి, కాంప్లెక్సిటీ బాగా వస్తుంది అనమాట, రీయూజబిలిటీ బాగా పెరుగుతుంది. అలాంటివి కొన్ని చేద్దాం, ఇంప్లిమెంటేషన్ అన్ని చేద్దాం. సో నా థింగ్ ఏంటంటే, మనకి ఏమైతే April 28 నుంచి స్టార్ట్ అవుతుందో బ్యాచ్, ఓకే, 6 AM కి, దిస్ విల్ బి కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ గూగుల్ క్లౌడ్ టెరాఫామ్ బ్యాచ్ అండి. అంటే టెరాఫామే చూస్తాం మనం ఇందులో. ఓకేనా. సో ప్రీక్విజిట్ ఏంటి, జీసీపీ అండర్స్టాండింగ్ ఉంటే బెటర్. ఓకేనా. అండ్ డ్యూరేషన్ ఏంటి, 1 మంత్ టైం పడుతుందండి ఇదంతా కవర్ చేసుకోవడానికి. అండ్ ఇందులో మనకి టెరాఫామ్ సర్టిఫికేషన్ ట్రాక్ కూడా కవర్ చేసుకుంటాం. అంటే ఏమైతే మీకు సర్టిఫికేషన్ కావాల్సిన ఫార్మాట్ ఉందో, లేదా ఆ కంటెంట్ ఉందో, అవన్నీ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది మన కోర్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ దీని ఫీజు వచ్చేసరికి 12,000 అయ్యన్నారండి. ఓకేనా. అండ్ డ్యూరేషన్స్ 1 మంత్ పడుతుంది. అండ్ వన్స్ యూఆర్ ఏబుల్ టు complete the course, I'm making sure that you should be able to clear any company interview ఫ్రమ్ టెరాఫామ్ పర్స్పెక్టివ్. ఓకేనా. అంత డీప్ గా చూస్తాం. సో అమెజాన్ వేరేగా ఉంటుందని కాన్సెప్ట్స్ అన్ని కామన్, లో కామన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కామన్. బట్ మీరు ఇక్కడ జీసీపీలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, మీరు అమెజాన్కి వెళ్ళారు అనుకోండి, అమెజాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు, లేదా ఎజ్యూర్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్, okay, if anyone is interested in the program, do contact me on this number అండి, 9381062032. అండ్ 28th సెషన్ ఓపెన్. ఫస్ట్ డే కమ్ టు ద క్లాస్, అండర్స్టాండ్ ద ఫ్లో. నేను ఐఏసీ అంటే ఏంటి, టెరాఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ టు టేక్ ద కోర్స్, దెన్ యూ కెన్ ఎన్రోల్ టు ద ప్రోగ్రామ్. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ దిస్ నెంబర్ అండి. సీ యూ ఆన్ 28 ఆన్ ద ఫస్ట్ సెషన్. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బై.